నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయం ఉదయం 6 గంటల 40 నిమిషములకు, సూర్యాస్తమ సమయం ఉదయం 5 గంటల 38 నిమిషములకు, తిథి ఏకాదశి రాత్రి 1 గంట 8 నిమిషముల వరకు, నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 11 గంటల 48 నిమిషముల వరకు, వర్జం ఉదయం 6 గంటల 11 నిమిషముల నుంచి 7 గంటల 45 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు రాహుకాలము, యమగండ కాలము ఉదయం 8 గంటల 2 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు యమగండ కాలము. అయితే బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషముల వరకు, అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషముల వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తము లేదు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. డిసెంబర్ 11, 2024 మేషాది ద్వాదశ రాసుల వారికి దిన ఫలితాలు పరిహారాలు పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి శ్రమ పెరగచ్చు, అయితే ఫలితాలు కూడా మీకు అందుకు తగ్గట్టుగానే అనుకూలంగా వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరము. కుటుంబంలో శాంతి నెలకొంటుంది, అన్యోన్య వాతావరణం కనబడుతోంది. ఇంటా బయట కూడా మీకు పేరు ప్రఖ్యాతలు, సంఘంలో గౌరవ మర్యాదలు దక్కే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, స్త్రీలకు, పురుషులకు కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏ పనిని ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఏదైనా చేయాలి అని అనుకున్నా, పాత పనులను పెండింగ్ లో ఉన్నవి ఈ రోజు ప్రారంభించాలనుకున్నా, అన్ని రకాలుగా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన కాలము. నిరుద్యోగులకు మరీ మంచి కాలం కాబట్టి మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలోకి మీరు ఏ ప్యాకేజీతో కావాలనుకుంటున్నారో మీకు అది వచ్చే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు వివాహ యోగ్యత, సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతాన యోగ్యత కలిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగం వారికి ఒకంత మనశ్శాంతి లోపించే అవకాశం కనబడుతోంది. అది ఏ విషయమా అనేది మీరు యోచన చేసుకోండి. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలం కాబట్టి ఈ రోజుని మీరు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. మంచి సమయం కాబట్టి. దానితో పాటుగా గణేశుడికి పూజ చేస్తూ మోదకాలను నైవేద్యంగా పెట్టండి. చెరుకు గడను కానీ బెల్లాన్ని కానీ ప్రత్యేకమైన నైవేద్యంగా చేర్చండి. మీకు అన్ని ఆటంకాలు తొలగిపోయి ప్రతికూలతలు పోయి అనుకూలతలు కలిగే అవకాశం కనబడుతోంది ఈ రోజు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా మంచి రోజులు. మీరు ఏ పని తలపెట్టినా, ఏ పని చేసినా, అంటే ధనానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏవి చేసినా మీకు కలిసి వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. మీకు ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. విదేశీయానం వెళ్లే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకు చాలా మంచి అనువైన కాలము. రాజకీయ రంగం వారికి కూడా ఇది ప్రత్యేకమైన అనుకూలమైన కాలము. కొత్తగా రాజకీయంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజుని మీరు ఉపయోగించుకోండి. రాజకీయ పరంగా గతంలో ఉన్న వారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు, అధిష్టానం నుంచి మెప్పులు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఒకంత అనారోగ్య సూచన ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా మీకు అన్ని రకాలుగా బాగుంది. వివాహం కాని స్త్రీలు కానీ పురుషులకు కానీ ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. మీరు ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రము ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి, అనుకూలంగా లేదు కాబట్టి. అయితే దానితో పాటుగా మీరు ఖర్జూరాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టి, అంటే మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుని ఖర్జూరాలు మాత్రమే నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక మీరు ఏవైతే అనుకుంటారో, ఏవైతే పెండింగ్ పడిపోయి ఉంటాయో, మీ సంకల్పంలో ఏవైతే ఉందో అవి నెరవేరే రోజు ఈ రోజు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారికి ఖర్జూరాన్ని మాత్రమే నివేదన చెయ్యండి. ఈ పరిహారాన్ని పాటించుకొని మీ సంకల్పాలను నెరవేర్చుకోండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము పరిహారము. నమస్తే.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీరు చేసే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండి మీకు ఒకంత మానసిక వేదనకు గురి చేసే అవకాశం కనపడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, మీరు చేసే పనులలో మీకు పై అధికారుల నుంచి కావచ్చు, మీ సహోద్యోగుల నుంచి కావచ్చు, మీ పని నిమిత్తంగా కావచ్చు, ఒత్తిడి మాత్రం ఎక్కువగా కనపడుతోంది. తద్వారా మీ ఆరోగ్య భంగం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రోజుని సమన్వయంతో సమయస్ఫూర్తితో మెలగండి. అయితే పాత స్నేహితుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ప్రేమ సంబంధిత విషయాలలో శుభ ఫలితాలే మీరు చవి చూస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం కనపడుతోంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజు మీకు సత్ఫలితాలని ఇచ్చే అవకాశం కనపడుతోంది. ధనపరంగా ఈరోజు మంచి రోజనే చెప్పచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచన చాలా ఎక్కువగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే వ్యవసాయదారులకు ప్రత్యేకించి చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు వ్యవసాయం పని ప్రారంభించే ముందు భూమికి దండం పెట్టుకుని భూమాతకు పూజ చేసి అప్పుడు మీ పనిని మీరు ప్రారంభించండి. ఇది వ్యవసాయదారులకు మాత్రమే చెప్పదగిన సూచన. కొత్త రుణాల జోలికి వెళ్ళకండి. పాత రుణాలు తీసే ప్రయత్నం చేస్తారు, అంటే తీరిపోయే ప్రయత్నం మీరు చేస్తారు. కొత్త రుణాల దగ్గరికి మాత్రం వ్యవసాయదారులు అస్సలు వెళ్ళకండి ఈ రోజు. అయితే కుటుంబ వాతావరణం పరంగా చాలా చక్కగా ఉంది. ఏదైనా పని ప్రారంభించాలంటే కనుక మీరు ఆకుపచ్చ దుస్తులు కానీ, లేదా పసుపు రంగు దుస్తులు కానీ, తెలుపు రంగు దుస్తులు కానీ, అంటే ఆకుపచ్చ, పసుపు, తెలుపు రంగులు మీకు అనుకూలమైనవి కాబట్టి మీరు ఈ వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలనుకుంటే ఆ పనిని చేసుకోవచ్చు. దానితో పాటుగా ఇంట్లో మీరు పూజ చేసినట్టయితే కనుక దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ యథాశక్తి చేయండి. లేదు, దుర్గా అమ్మవారి పటం కానీ ఇది కానీ మా దగ్గర లేదు అనుకున్న వారు లలిత అమ్మవారికైనా సరే కుంకుమ పూజ చేసి మీ యొక్క పనిని ప్రారంభించండి. అన్నీ సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. సంతాన పరంగా కూడా మీరు సంతాన మూలకంగా వారి వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో మీరు జాగ్రత్త వహించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. భాగస్వామ్య వ్యవహారం కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ పరిహారాలు పాటించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో సామరస్యంగా ఉంటుంది. మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. దంపతుల మధ్య, కుటుంబంలో కూడా, సంతాన పరంగా కూడా మీకు మంచి అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితి కనుక ఉంటే ఈ రోజుతో మీకు ఆ సమస్య తీరిపోయి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే అవకాశం కనపడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే ఏ రంగం వాళ్ళకైనా ఈ రోజు అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలని అనుకున్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా, రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా, లేదా సినీ టీవీ కళాకారులకు కొత్త పాత్రలు కావాలనుకున్నా, ఇలాగా విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్నా అందరికీ, ఈ రాశిలో ఉండే అందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చేది ఈ రోజు. కాబట్టి మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజును నిరభ్యంతరంగా ప్రారంభించుకోండి. దానితో పాటుగా చంద్ర గాయత్రి మంత్రం కానీ, ఓం సం సోమాయ నమః అనే చంద్రుడికి సంబంధించిన ఈ మంత్రాన్ని సాయంత్రం పూట చదువుకొని చంద్ర దర్శనం చేసుకుని పాలను కనుక నైవేద్యం పెట్టినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలు కానీ, చంద్రగ్రహ సంబంధిత అడ్డంకులు కానీ తొలగిపోయే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే అండి.